ఇక్కడ సంవత్సరాల నుంచి అధికారుల దృష్టికి తీసుకుపోయినా మీ రోడ్డు గురించి ఎలక్షన్ అయినా చేస్తామన్నారు, చేయలేరు, చేతులు లేపేసారు. పోనీకి ఇబ్బంది ఉన్నదని ఇప్పుడు మహమ్మద్ ఖాన్, అంజద్, రాజు వీళ్ళందరూ కలిసి మేము రిక్వెస్ట్ చేసుకున్నాం. అదే ఇట్లా రోడ్డు గురించి ఏంటంటారంటే సరే అని తలని కదిలేసుకున్నారు వాళ్ళ పిల్లలు. వేసుకొని చూడలేక ఊరి సమస్య చూడలేక దోట్లేక చేస్తున్నారు, సాగు చేస్తున్నారు. దీనికి గ్రామస్తులు సహకరించాలని కోరుతున్నాం. శంకర్పల్లి వెళ్ళే రోడ్డు మరీ దారుణంగా తయారైంది. గతమున్న వారం రోజుల కింద వర్షాలు పడ్డాయి కదా, దాని నుంచి అయితే ఇంకా చాలా ఘోరంగా తయారైంది రోడ్డు. ఇది పెద్దవాళ్ళ దగ్గర కూడా మేము దృష్టికి తీసుకెళ్ళినాము, కానీ అది ఇంతవరకు కూడా పట్టించుకుంటలేరు. దయచేసి మా ఊరు ఈ రోడ్డును పట్టించుకుంటారని కోరుకుంటున్నాము. ఎలక్షన్ కన్నా ముందు మన 2 కిలోమీటర్ల దూరంలో రోడ్డు మొత్తం తవ్వించారు. ఆ రోడ్డు మొత్తము మంచిగా ఉన్న రోడ్ని తవ్వించి ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఆ బండ్లను తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. అందుకే ఎలక్షన్ కన్నా ముందు ఈ పని మేము చూడలేక మేము 4 ఫ్రెండ్స్ కలిసి ఈ మట్టినన్న ఒక మురం పోపిద్దామని ప్లాన్ చేసి ఇప్పుడు గుంతలో మోపించే వర్క్ చేస్తున్నాము. దయచేసి పెద్ద మనుషులందరూ కూడా ఆ దృష్టికి తీసుకెళ్తారని కోరుకుంటున్నాము. రావులపల్లి కాలాను మరి మండలితో 4 కిలోమీటర్ల దూరంలో ఉంది మా రావులపల్లి కాలాను. గత 10 సంవత్సరాల నుంచి రోడ్డు పరిస్థితి అసలు దారుణంగా ఉంది, గుంతలు పడ్డది. ఈ శంకర్పల్లి మండలం అతి దగ్గరలో ఉండి మార్కెట్ దగ్గర ఉంది, కానీ మేము శంకర్పల్లి నోచుకోలేకపోతున్నాము. కాబట్టి ఎంతమంది దగ్గరికి వెళ్ళిన ఎవరు పట్టించుకోవట్లేదు. వర్షాకాలంలో మొక్కల మట్టి నీళ్ళకి వెళ్ళి మేము అట్లనే వెళ్ళడం జరుగుతుంది. దాన్ని ఎవరు ఏ నాయకుడు పట్టించుకోకపోగా మేము రావులపల్లి కలం లోపల ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఒక 4 కలిసి మా సొంత డబ్బులు పెట్టుకొని రోడ్డు వేయిస్తున్నాము. ఇది అధికారుల వరకు వెళ్ళాలని మా యొక్క ప్రార్థన. మేము చేస్తున్న పనిని బట్టి అధికారుల దృష్టికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచైనా ముందుకు పని తీసుకెళ్తారని, రోడ్డు వేస్తారేమని మేము ఆశిస్తున్నాం.